గుంటూరు జిల్లాలో వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో వృద్ధ దంపతులపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో సరుకులు కొనేందుకు వచ్చి కిరాణా షాప్ యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో గుర్తు తెలియని వ్యక్తి. మరో చోట కుటుంబ కలహాలతో తోడళ్లుల మధ్య చెలరేగిన వివాదంతో కత్తులతో జరిగిన దాడుల్లో నలుగురు గాయాల పాలయ్యారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో వృద్ధ దంపతులపై దాడి కలకలం రేపింది. పెదకూరపాడు ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గురవయ్య, అరుణ దంపతులు నివసిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు యువకులు బైక్పై ఇంటి వద్దకొచ్చారు. ఆధార్ కార్డు చూపించాలని అడిగారు. దీంతో అసలు మీరెవరని ప్రశ్నించారు. వెంటనే బైక్పై వచ్చిన యువకుడు ఇనుపరాడ్డుతో గురవయ్యపై దాడికి దిగాడు. గురవయ్యపై తలపై ఇనుపరాడ్డుతో కొట్టడంతో కింద పడిపోయాడు. ఇది చూసిన భార్య అరుణ ఎందుకు కొడుతున్నారంటూ ప్రతిఘటించింది. దీంతో మరో యువకుడు కత్తితో అరుణపై దాడికి దిగాడు. కత్తితో అరుణ గొంతు కోశాడు. ఇద్దరి కేకలు విన్న స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు రావడం గమనించిన యువకులు బైక్పై పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అరుణ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. గురవయ్యను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో ఆధారాలు సేకరించారు. దాడికి పాల్పడిన యువకులు ఉపయోగించిన బైక్ ఊరి చివర వదిలి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీంలతో గాలింపులు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. మంగళగిరి కొత్తపేటలోని నిర్మలా కాలేజీ ఎదురుగా ఉన్న కిరాణా షాప్ యజమాని లక్ష్మిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కిరాణా షాప్ యజమాని లక్ష్మి తీవ్రంగా గాయపడింది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి షాపులో సరుకులు కావాలని అడిగాడు. సరుకులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలని లక్ష్మి అడిగింది. డబ్బులు ఇవ్వకుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో లక్ష్మి అడ్డుకుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి షాపులో ఉన్న కత్తితో లక్ష్మిపై దాడికి దిగాడు. దాడిలో లక్ష్మి తీవ్ర గాయాల పాలై కింద పడిపోయింది. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు షాప్ వద్దకు చేరుకున్నారు. గాయాల పాలైన లక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. షాప్ ఉన్న వీధిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తి కోసం గాలింపులు చేపట్టారు. మరోవైపు దుగ్గిరాల మండలం పెదకొండూరులో ఇంటి వ్యవహారంలో తోడళ్లుల ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. తోడళ్లుళ్ళు పి శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాసరావుల మధ్య ఇంటి వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై కోర్టుకెళ్లారు కూడా. కోర్టు స్టే ఇచ్చిందంటూ పి శ్రీనివాసరావు ఇంట్లోనే నివసిస్తున్నాడు. ఇదే విషయంపై తోడల్లుడు ఆర్ శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది కాస్తా ముదిరింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నడి రోడ్డుపైనే ఇరు వర్గాలు దాడులకు దిగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. పి శ్రీనివాసరావు వర్గీయులపై ఆర్ శ్రీనివాసరావు వర్గీయులు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలలో నలుగురు గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు పట్టపగలు 3 ప్రాంతాల్లో దాడులు జరగడం, ఒకరు మృతి చెందడం, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. దాడులకు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపులు మొదలుపెట్టారు.